గుంటూరు పార్లమెంటు రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం కలిగింది. ఎందుకంటే అమరావతి రాజధాని దగ్గర ప్రాంతం. ఈ ప్రాంతం అంటేనే రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక్కడ పార్లమెంట్ ఎవరు గెలుస్తారా అని. ఈసారి అధికార పక్షం నుంచి కిలారి రోసయ్య పొన్నూరు ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు ఎంపీగా వస్తున్నారు. మరో పక్కన రాజకీయ అరంగేట్రం అనుకోవచ్చు, లేదంటే తొలిసారి పోటీ చేస్తున్నారు అనుకోవచ్చు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? గెలుపు గురించి కాదు కానీ సార్, ముఖ్యంగా అసలు మేము అమరావతి ప్రకటించినప్పుడు ఇక్కడ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఇక్కడ గుంటూరు ఎంపీగా పెమ్మసాని అని ప్రకటించగానే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే పెమ్మసాని గారు నిజాయితీగా 5,550 కోట్లు నిజాయితీగా వైట్ మనీ చూపించినారు. అఫిడవిట్ చూపించిన అంత ఆస్తి చూపించిన దేశంలో మొట్టమొదటి ఎంపీ అతను. ఎవరైనా ఉన్నారు దేశంలో ఇంతకంటే ఆస్తిపతులు చాలామంది ఉన్నారు, కానీ ఇంత ఆస్తి చూపించిన అతను వైట్ మనీ తను ఎవరు ఏమీ చేయలేరు. అంత నిజాయితీగా రేపు పరిపాలన కూడా తను అలానే చేస్తాడు. అందుకని అలాంటి వ్యక్తి మాకు ఇక్కడ గుంటూరుకు రావడం, అలా చదువుకున్న వ్యక్తి మాకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లల భవిష్యత్తుకి అతను వస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా గెలుస్తాడు. అన్నయ్య అన్నట్టు 2 కాదు 3 లక్షల పైన మెజార్టీతో గెలుస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ ఇక్కడ మరో విషయం గమనిస్తే కనుక చంద్రశేఖర్ గారు చెప్తుంది అవినీతిని అంతం చేస్తాను, అలాగే 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండటానికి వచ్చాను అనే మాట అయితే అంటున్నారు కదా. ఎలా చూడాలంటారు మరి? ఒకవేళ ఓడిపోతే ఆయన అందుబాటులో ఉంటారని మీరు భావిస్తున్నారు? అసలు ఓడిపోయే అవకాశం ఉందంటారా? అసలు ఆయనకున్న విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకొని వచ్చినప్పుడే ఆయన చెప్పాడు ఒకటే, నేను ఇక్కడ జీవితం ఇక్కడే మొదలుపెట్టాను, మళ్ళీ ఇక్కడికే వచ్చేసాను, నాది ఇక మొత్తం మీ జనంతో ఉంటాను అని చెప్పి. అక్కడ ఆయన అన్నీ తెలుసు, అన్నీ మాట్లాడుతున్నాడు. తర్వాత ఓడిపోతే ఏం జరిగిద్ది అనే కాన్సెప్ట్ అసలు రాదు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. ఒకవేళ మీరు అన్నట్టు జరిగినా కూడా ఆయన ఏదైనా ఎదుర్కొనే ఇది ఉంది ఆయన దగ్గర. ఇలా ఇంత ఆయన పట్టుకోవడానికి ఎలాంటి ఇది లేదు. ఆయనకి అదంతా నిజాయితీగా ఉంది. ఆయన దగ్గర ఏం తీస్తారు? కానీ ఇక్కడ నేను పక్కా లోకల్ అంటున్నాడు కదా మరి కిలారి రోసయ్య. మరి కిలారి రోసయ్య గురించి ఏమంటారు మరి మీరు? ఆయన లోకల్ కాబట్టే తాడి చెట్లు లోతు గుంటలు తీసి మొత్తం మైనింగ్ పెట్టి అమ్ముకునుకాడు. లక్షల కోట్లు. మామూలుగా వాటిలో జగన్ వాటా ఉంటుంది, ఎంపీ వాటా ఉంటుంది, ఎమ్మెల్యే వాటా ఉంటుంది. ముగ్గురు కలిసి అక్కడ చూస్తే మీరు లోపలికి వెళ్తే దడుచుకుంటారు. లారీ లేక అంతంత గోతులు పెట్టి తీశాడు మైనింగ్ మాఫియా. ఇక దాని గురించి ఆయన లోకల్ కాబట్టే కదా అంత చేసుకున్నది. ఇది మరి నేనే గెలుస్తానని ధీమాతో ఉన్నాడు కదా మరి కిలారి రోసయ్య. మీరు గమనించారో లేదు, అతని పేరు ప్రకటించిన తర్వాత 2 నెలలు బయటికి రాలా. బయటికి వచ్చి జనాల ముందు తిరగటం కానీ ఏమీ లేదు. ఇప్పుడు చివరిలో పరుగు పోతుందని చెప్పి 15 రోజుల నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయనకి పూర్తిగా ఆయన అంతర్మతంలోకి వెళ్ళిపోయాడు. ఇది నేను ఓడిపోయే సీటు ఇక కన్ఫామ్ అని చెప్పి. ఇక అందుకనే ఇప్పుడు ఏదో ఇక నోరు తెరిచి కొంచెం మాట్లాడుతున్నాడు, అంతకుమించి ఏమీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి వైనాట్ 175 200 సీట్లు నేను కొట్టబోతున్నా అంటున్నాడు కదా. వైనాట్ 175 కాదు కదా, అతనికి వచ్చేది 25 సీట్లు. ఇది గ్యారంటీకి రాసి పెట్టుకుని 25 అతనికి వచ్చేది. ఆయన ఏంటంటే బిల్డప్ కోసం వాళ్ళ ఐపాక్ టీం వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం మన జనాల్లో బిల్డప్ ఇప్పుడే మనం వదిలేసుకుంటే మనం పూర్తిగా జారిపోతాం, మరి జనాల్లో గోల్ చేయండి, మనం 175 వస్తే 175 చేస్తే అని చెప్పి గోల్ పుట్టిస్తే కొంచెం అమాయకులు ఉంటారు కదా ఆయన మాటలు నమ్మేవాళ్ళు, ఇంకొంచెం పర్లేదు మనాడు ఇంకా లైన్లో ఉన్నాడు అని చెప్పుకోవడానికే తప్ప అది ఎలాంటి ఇది లేదు. ఖచ్చితంగా 25 కంటే రావు. మరి గడిచిన 4 రోజులుగా జగన్ స్వరంలో మార్పు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా దెబ్బ కొట్టిండంటారా జగన్మోహన్ రెడ్డిని? ఎందుకంటే పొలం ఉన్న వాళ్ళు ఎవరైనా అది తెలియని వాళ్ళు అర్థం చేసుకోవాలి. మెయిన్ అది మన పొలానికి వాడి బొమ్మ వేసుకునేదేంటి, అదొకటి. రాళ్ళు మన అద్దుల రాళ్ళ మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకునేదేంటి. రేపు బ్యాంకుకి తీసుకెళ్తే మేము మొన్న బుక్ ఇచ్చారు, ఆ బుక్ తీసుకెళ్ళి బ్యాంకుకి వెళ్తే ఇది మేము లోన్ ఇవ్వమని క్లియర్గా చెప్పేశారు. అలాంటివి పెట్టుకొని మేము ఏం చేయాలి? మా తాతల నుంచి వచ్చిన పొలాన్ని వాడు ఫోటోలు వేసుకునేదేంటి? అసలు అది అమాయకం. అదే కేంద్రం ఇచ్చింది అంటున్నాడు. మళ్ళీ అదేమంటే కేంద్రం ఇచ్చినట్లు 21 రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించిన దాన్ని ఆ చట్టాన్ని. మరి ఇక్కడ ఏపీలో ఎందుకు అమలు చేస్తున్నాడు? తిని ఏ లోసుకులు లేకపోతే అమలు చేస్తున్నాడు. దీన్ని లాలూచీ పెట్టుకొని మన ఏపీలో జనాన్ని రైతుల్ని ఆగం చేయడానికి లాలూచీ పెట్టుకొని ఈ యాక్ట్ మనకి తీసుకొచ్చాడు. కేంద్రం బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా దీన్ని వ్యతిరేకించారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది. మనకు ఏపీలోనే ఇది అవుతుంది. అందుకోసమే మనం అందరం కలిసి, అది వైసీపీ వాళ్ళైనా సరే, ఇది టీడీపీకి ఓటేసి టీడీపీని గెలిపించుకుంటేనే దీన్ని 2వ సంవత్సరం కింద రద్దు చేస్తాడు చంద్రబాబు. ఇది గ్యారంటీ. కానీ ఇదన్నీ అబద్ధాలు చెబుతున్నారు, అదేం ఉండదు అని అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అది క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు 10 మంది కలిసి ఒక నిజాన్ని కూడా అది నిజం అంటే అది అబద్ధాన్ని నిజం చేయడానికి ఈ 5 ఏళ్ళు చేశాడు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు వాడు. అంతకుమించి ఏమీ లేదు. అబద్ధాన్ని నిజం అని చెప్పి 10 మంది చేత మీడియా ముందు చెప్పిస్తున్నాడు. ఆ బాధ నిజం అయిపోయింది. జనం గొర్రెలు కాదు, అప్పటికి ఎలక్షన్ లేదు కాబట్టి నమ్మారు. ఎలక్షన్ వచ్చింది, ఓటు దానికి సమాధానం. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక చాలా ధీమాగా ఉన్నాడు. గుంటూరు పార్లమెంట్ కూడా మేము గెలుస్తామని. మరి ఇక్కడ కిలారి రోసయ్య మొత్తం మేము గెలవబోతున్నాం అంటున్నాడు.
ఎలా చూడాలంటారు? భారీ మెజార్టీతో గెలవబోతున్నాను అంటున్నాడు కదా. అసలు ఆయనకు తెలుసో లేదో, జగన్ వచ్చి గుంటూరులో పోటీ చేసినా పెమ్మసాని మీద గెలవటం లేదండి. మీరు అక్కడ కడపలో ఎట్లయితే చెప్పుకుంటారో, ఇక్కడ పెమ్మసాని మీద జగన్ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితిలో గెలిచేది లేదు. ఇది రికార్డు ఖచ్చితంగా చెప్పుకోండి. మరి ఎవరు చేద్దాన్ని సరే ఖచ్చితంగా 2-3 లక్షలు అక్కడ జగన్కి వచ్చింది అన్నారు కదా, జగన్ రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అది కూడా పోయి పెమ్మసాని గుంటూరుగా దేశంలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతుంది.